దేవునికి స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనములు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడి వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది. శరీర కార్యములు ఇవన్నీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి శరీర కార్యములు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మనం లేకోకుండా మన జీవితంలో అపవిత్రత కానీ, కామకత్వము కానీ, చారత్వము కానీ, విగ్రహారాధన, దేవునికి ఇష్టము కానటువంటిది ముఖ్యముగా విగ్రహారాధన. నిజమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయననే మనము పూజించాలి, ఆరాధించాలి, సేవించాలి. ఇంకెవ్వరిని కూడా దేవుడిగా మనం అంగీకరించకూడదు. ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఈ సృష్టికర్త, మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన. కాబట్టి ఆయనకి చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలగాలి. ఆయన మహిమ ఎవ్వరు కూడా వేరే వారికి ఇవ్వకూడదు. కలహాలు పుట్టించడం, క్రోధములు, కక్షలు, అసూయపడటం, ఎవరైనా ఎక్కువగా మంచిగా ఉంటే వారి దేవుడు ఆశీర్వదిస్తుంటే వారిని ఓర్వలేని పరిస్థితి, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటలు, పాటలు ఇవన్నీ కూడా శరీర కార్యముల కింద బైబిల్ తెలియజేస్తుంది. ఇటు వాటిని మనం చేయకూడదు. మనం దేవుని రాజ్య వారసులము, దేవుని సంబంధించిన బిడలం కాబట్టి ఇటువంటి కార్యములు ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని సరిచేసుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వటానికి దేవుడు తన మహాకృప మనకందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. శరీర కార్యములు ఇంకా మాలో ఏవైనా ఉంటే గనక వాటన్నిటిని నుంచి యేసు నామములో మాకు విడుదల దయచేయమని అయ్యా మీ కృప చూపించండి. మీ రాజ్యానికి వారసులుగా, మీ బిడలుగా మమ్మల్ని అంగీకరించి మీ యొక్క పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరిచి ప్రవ్వా మీ కొరకు గొప్ప సాక్షులుగా, మీ బిడ్డలుగా, మీ మహిమ తెచ్చేవారుగా ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ఈరోజు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేకున్నారో వారందరి గురించి ప్రార్థన చేయుచున్నాను. వారందరిని రక్షించండి ప్రభు. వాక్యం ద్వారా వారితో మాట్లాడండి నాయన. ప్రతి అవసరత అక్కర్లు తీర్చమని, కృప చూపించమని, మీ చిత్తానుసారంగా ఈరోజు నడవటానికి మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని జీవింపచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.